ఇంకొకళ్ళు రెడీగా ఉన్నారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు. మరి యాజ్ యూజువల్ ఆయన పేరు కూడా చెప్పాం, మీకు మెడ్లీ ద్వారా పరిచయం చేస్తాం. ఆయనకు చిట్టపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడమైనట్టు, నన్నే చూస్తున్నట్టు, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chetam jingle. Okay anaina wo kalakaruda bande girlfriend ai unni pandaga chese breakup aipoda. Out to Zomokota, out to Zomokota, out to Zomokota, rockstar ni style ko like kota. Out to Zomokota, out to Zomokota, out to Zomokota, rockstar ni style ko like kota. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బత్తలేని మందు కన్న దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ, అది ఏ పిల్ల. ఆయన స్టాంప్ ఒకటి ఆడియో సీడీ మీద ఉంటే సూపర్ హిట్. నాకు తెలిసి ఆయన కెరియర్లో ఫ్లాప్ అనే వర్డ్ ఫ్లాప్ ఓ సారీ ఐ హ్యావెంట్ హర్డ్ ఇట్ అని అంటారు ఆయన. డెఫినెట్లీ ఆయన కెరియర్లో ఫ్లాప్ అనేది వినలేదు ఆడియో. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ రాక్ స్టార్ సూపర్ పర్ఫార్మర్ డిఎస్పీ. లెట్స్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మరి అప్పుడే అలా మీరు ఇంత సింపుల్గా వెళ్ళిపోతే ఎలా అండి? అక్కడ స్టేజ్ అక్కడ అంతమంది వెయిట్ చేస్తున్నారు. మీరు మాట్లాడాలి, అలాగే సాంగ్ కూడా లాంచ్ చేయాలి. సో సాంగ్ లాంచ్ చేసే ముందు ఒక పాస్వర్డ్ ఉంది సార్. ఆ పాస్వర్డ్ మీరు చెప్తేనే సాంగ్ లాంచ్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మేము ముందే చెప్పాం, ప్రతి మనిషిలోనూ ఒక గాయకుడు ఉంటారు. మీలో గాయకుడు ఉన్నారని మా అందరికీ తెలిసిందే. సో ఒక్క లైన్, ఎనీ సాంగ్ ఒక్క లైన్ పాడి మీరు ఇది నొక్కితే అదే పాస్వర్డ్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. హాయ్ హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్, బట్ తప్పు మాది కాదు, ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
థ్యాంక్ గాడ్ తమన్ వాజ్ ఆల్సో విత్ మీ. ఇద్దరం లేట్ అయ్యాం. ఒకలే లేట్ వస్తే అంకుల్ అని కొట్టేద్దరు ఇక్కడే, అంటే కోటి అంకుల్. ఇద్దరు వచ్చి కాబట్టి బ్రతికిపోయాం. సో ఎనీవేస్, ఐఎమ్ రియలీ సో వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. నాకు కోటి అంకుల్కి చాలా పెద్ద రిలేషన్షిప్ ఉంది. అది నేను చెప్పడం స్టార్ట్ చేస్తానంటే మీరు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఆఫ్ చేసి ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ 2 థింగ్స్ నేను డెఫినెట్గా చెప్పాలి. నేను చాలా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎవ్రీడే, అంటే మా డాడీకి బాగా క్లోజ్ కోటి గారు, అండ్ ఎవ్రీడే నేను స్కూల్ అయిన వెంటనే వచ్చేసి చేసే ఫస్ట్ పని ఏంటంటే కోటి అంకుల్ రికార్డింగ్ జరిగే స్టూడియోకి, కోదండపని స్టూడియో, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్టూడియో. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను పెరిగిందంతా అక్కడే వాళ్ళ రికార్డింగ్స్ చూస్తూ. జనరల్గా నేను ఇందులో ఒక గ్రేట్ విషయం చెప్పాలి ఏంటంటే, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలను లేదా ఎవరినో గెస్ట్లను కూడా యాక్చువల్గా అలో చేయరు, లోపలికి వచ్చి చూస్తాం రికార్డింగ్ అంటే. బట్ నేను ఎన్నిసార్లు అక్కడ వెళ్ళినా సరే రారా వచ్చి అక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి నాకు అంత గొప్ప గొప్ప సాంగ్స్ రికార్డింగ్స్ చూసే అవకాశాన్ని నాకు కల్పించారు. సో దానికోసం ఐ విల్ ఎవర్ బీ థ్యాంక్ఫుల్ టు యూ అంకుల్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ ఫుల్ ఆర్కెస్ట్రాతో ఎవ్రీడే ఎన్నో సాంగ్స్ జరిగేవి. అప్పుడు ఐ థింక్ నాకు తెలిసి ఆ ఫుల్ ఆర్కెస్ట్రాతో జరిగిన ట్రెండ్లో ఆ లాస్ట్ ఇంక మీదే అనుకుంటాం కదా. దాని తర్వాత ఫుల్ ఆర్కెస్ట్రా రికార్డింగ్స్ నాట్ హ్యాపెనింగ్. సో ఐ వాజ్ సో వెరీ లక్కీ టు హ్యావ్ విట్నెస్ దట్ అండ్ ఎంజాయ్డ్ దట్ బ్యూటీ ఆఫ్ దాట్. అండ్ ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలామంది మ్యూజిషియన్స్ని కలవడం, చాలా మంచి విషయాలు నేర్చుకోవడం, ఎక్విప్మెంట్ గురించి తెలుసుకోవడం అంతా ఆ స్టూడియోలోనే జరిగింది. సో కోదండపాణి స్టూడియో లాంటి గొప్ప స్టూడియోని కట్టిన బాలు గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎప్పుడు ఈ విషయానికి ఆయనకి థ్యాంక్స్ నేను చెప్పలేదు. అలాగే నన్ను అక్కడ వాళ్ళ సొంత ఇంటి పిల్లాడిలా చూసుకున్న కోటి అంకుల్కి, అలాగే దట్ టైమ్ దేవర్ రాజ్ కోటి గారు, యాక్చువల్గా రాజ్ గారికి కూడా ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అలాగా ఒకరోజు నేను అలా స్టూడియోకి వెళ్తుంటే నేను మ్యాండిల్ శ్రీనివాస్ గారి దగ్గర మ్యాండిల్ నేర్చుకున్నాను. హీస్ మై గురు. అండ్ అండ్ యూ నో వాట్ హ్యాపెన్ రీసెంట్లీ, బట్ ఎనీవే నో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ విల్ రియలీ మేక్ మీ సాడ్. నేను మ్యాండిల్ నేర్చుకుంటున్నప్పుడు ఒకరోజు కోటి అంకుల్ వచ్చి, రే నువ్వు మ్యాండిల్ వాయిస్తావు కదా, ఈవినింగ్ ఒకసారి తీసుకురా అని చెప్పి నాతో ఫస్ట్ ఒక సినిమాలో ఒక ఇన్స్ట్రుమెంట్తో నన్ను ఒక మ్యూజిషియన్గా ఇంట్రొడ్యూస్ చేసింది కోటి అంకుల్. సో ఐ బికేమ్ ఎ సినీ మ్యూజిషియన్ బికాస్ ఆఫ్ కోటి అంకుల్. అలాగే ఎగ్జాక్ట్గా 1 or 1.5 month గ్యాప్లో ఒక సినిమాలో సడన్గా నేను డైలీ వెళ్ళి, నాకు వేరే పని లేదు, సైకిల్ వేసుకుని అక్కడ వెళ్ళిపోయాను, మా ఇంటికి దగ్గరే స్టూడియో. సో మీ లోపల పిల్లలు చెప్పి తీసుకు ఏంటంటే ఒక పాట ఇచ్చి, ఈ పాట నువ్వే పాడుతున్నావు చెప్పి పాడిచ్చారు. అలాగే నా ఫస్ట్ సాంగ్ కూడా వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఓన్లీ నాకు కోటి అంకులే పాడిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. దే ఆర్ ఆల్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. అండ్ మై ఫస్ట్ ఆల్బమ్ అగైన్ ఐ రికార్డెడ్ ఇన్ ద సేమ్ స్టూడియో. ఆ స్టూడియో నాకు అలాగే అలవాటైంది. అండ్ నా ఫస్ట్ ఆల్బమ్ కూడా మిస్టర్ దేవ్ ఇయర్స్ బ్యాక్ ఐ డిడ్ ఇట్. అండ్ అగైన్ ఐ షుడ్ థ్యాంక్, I don't know whether this is the right time or no to say all this, but thanks cheppadaniki every time is the right time. So again I would like to thank Kodandapani Studios and the entire staff of that studio, because they used to love me like family, and who recorded my first album when I didn't even know fully about the technology and the equipment. And ఆ స్టూడియోని సార్ మీరు ఎంత మిస్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ నేను కూడా మిస్ చేస్తున్నాను సార్. ఎవ్రీ టైమ్ ఐ గో దట్ సైడ్, ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ ఇట్స్ లైక్ టెంపుల్ ఫర్ మీ. And thank you so much for giving that wonderful place for so many, wonderful place where so many musicians were born. Thank you sir. Thanks to Kodi uncle also. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు దేవి సినిమాకి అప్పుడు కోడి అంకుల్ వాళ్ళు వచ్చి అది ఆడియో రిలీజ్ చేసి నన్ను బ్లెస్ చేశారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి ఆడియో రిలీజ్ అవ్వడానికి నేను కూడా ఇంత పెద్ద వాళ్ళతో, ఇంత గ్రేట్ పీపుల్తో ఐ have also been invited as one of the guests అనేది I'm really very honored. Thank you so much uncle for not forgetting me. ఎందుకంటే all the stalwarts are next to you. నన్ను పిలాల్సిన అవసరం కూడా మీకు లేదు. బట్ అయినా కూడా గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి, రే నువ్వు రావాలరా, మీ తమ్ముడు ఆడియో ఇది, నువ్వు వచ్చి ఉండాలి అని మీరు చెప్పారు. And I'm really so happy and touched because you called me. Thank you so much uncle. And I would like to wish the entire team of గాయకుడు, ఈ గాయకుడిలో పాటలు పాడుతూ ప్రతి ఒక్కడు పాట రానోడు కూడా గాయకుడు అయిపోవాలి, అంత హిట్ అవ్వాలి ఆడియో అనేది నా కోరిక. ఆల్ ది బెస్ట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ రోహన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది సింగర్స్. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను. ఏం లేదు, మీరు మాట్లాడుతుంటే మీరు పాడతారేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నాకు డీసెంట్గా మాట్లాడటం, మైక్ పట్టిన ఒక ప్లేస్ నుంచి డీసెంట్గా మాట్లాడటం చాలా కష్టం. బట్ పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి కష్టపడి కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదంటే మైక్ ఇచ్చిన వెంటనే నేను ఫస్ట్ పెట్టేది కేకలు, దాని తర్వాత పాటలు. సో అయితే మరి
ఓకే, పాస్వర్డ్ అన్న వెంటనే భయపడ్డాను నేను, ఎందుకంటే ఇలాంటి వాటిలో నేను చాలా వీక్. బట్ పాస్వర్డ్ పాట అన్నారు కాబట్టి మళ్ళీ కొంచెం సంతోషం వచ్చింది. బట్ పాట పాడాలనుకున్న ముందున్న వాళ్ళందరూ మళ్ళీ పెద్ద మళ్ళీ భయం వస్తుంది. అలాంటిది ఏమీ ఓకే, లేదండి. సో పాట అన్నవండి ఇప్పుడు నాకు విన్న పాటే కాబట్టి ఇప్పుడు అదే వెంటనే గుర్తొస్తుంది. సో లెట్ మీ జస్ట్ సింగ్ దిస్. ఏ పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఓ వావ్, అమేజింగ్. మీరే వాయించారు ఎంతసేపుని? హోలీ మోలీ, నేను ఇంకా అదేదో ట్రాక్ వేస్తాను అంటే అంత ఎక్స్ట్రాడనరీ వాయించారు మీరు, సూపర్. ఎప్పుడు స్టేజ్ మీద స్క్రీన్ మీద కనబడి వాళ్ళ కోసం మనం క్లాప్స్ కొడుతూనే ఉంటాం, అది మామూలే. కనబడి వాళ్ళ కోసమే, కనబడని వాళ్ళ కోసం మనం ఎక్కువ క్లాప్స్ కొట్టాలి, వాళ్ళు గ్రేట్. నేను నిజంగా చెప్తున్నా, ఇదేదో వాళ్ళతో క్లాప్స్ కొట్టించడానికో లేదో మిమ్మల్ని పొగడ్డానికో కాదు. అక్కడ నుంచుని ఐ థాట్ ఇట్ వాస్ ట్రాక్, ఇట్ వాస్ సో పర్ఫెక్ట్. సరే ట్రాక్ వీళ్ళు ఫీడ్ చేసుకుని పాడుతున్నారు, -1 మీద అనుకున్నాను. అమేజింగ్ సార్, ఐ థింక్ దే రియలీ డిజర్వ్. యాక్చువల్గా మ్యూజిషియన్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఆర్కెస్ట్రా ఉందని తెలిస్తే స్కేల్ ఇవ్వండి అని చెప్పి పాడేవాడిని, ఊరికి ఏదో స్కేల్లో అందుకున్నా టక్కన వాయించారు చూడండి, అది దానికోసం కొట్టాలి మనం వాళ్ళ క్లాప్స్, అదే స్కేల్లో. రియలీ గ్రేట్ సార్, అమేజింగ్. సో ఈ పాట మళ్ళీ వాళ్ళ కోసం పల్లవి నేను పాడతాను, వాళ్ళ కోసం మీరు ప్రతి బార్కి ఒక క్లాప్ కొట్టండి. ఓకే, 1 2 3 వి గో. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ పట్టలేని మందు గంట దారుణం. కన్నులాంటి కన్నులు జున్నులాంటి పిల్ల, డబ్బుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. సుందరి 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 మనసునే చేసినావి ఇస్తరి, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఒడ్డులో పెట్టినావి ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల, ఈ పాటలు విన్న అందరూ గాయకులు అవ్వాలన్నారు కదా, ఈ గాయకులు అవే ప్రాక్టీస్ ఏదో నా పాటతోనే స్టార్ట్ చేయండి. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. హే పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, నూనెలోంచి వానలోకి జారిపడ్డ కాగితం. ఇంత పాట పాడుతూ ఇంకా ఎందుకయ్యా పెళ్లి చేసుకోలేదు నువ్వు? మంచి క్వశ్చన్ సార్, కానీ అలా చేసుకుంటే ఈ పాట ఒక పిల్ల కోసమే పాడాలి. ఇంతమంది పిల్లలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పిల్ల కోసం పాడేవాడు నా వల్ల కాదు సార్. సో ఈ పాటనప్పుడు లిరిక్ మారుద్దాం, పిల్లలు అని మార్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ రావనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలా ఇరికిచ్చేస్తారేంటి సార్? ఎనీవే థ్యాంక్ యూ, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఆన్ దిస్ స్టేజ్. మీ పని మీరు మీరు చెప్పాలి అంకుల్, కొన్ని స్టేజ్లో ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఏం పాడాలో అర్థం కాదు. కొన్ని స్టేజ్లో, కొన్ని వెన్యూస్లో, కొన్ని మొమెంట్స్లో, కొన్ని సందర్భాల్లో ఒక మ్యాజిక్ కలుగుతుంది, మనకే తెలియకుండా చూడండి. సో ద గ్రేట్నెస్ గోస్ టు ద మ్యూజిషియన్స్ అండ్ ఆల్ ద గ్రేట్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే that something is positive about this whole film and the stage and the team and the crew and the music, I think. So this film is definitely going to be, I wish and pray that this film has to become a super duper hit, and I am sure that it's going to become a super duper hit. Thank you so much guys. థ్యాంక్ యూ. సో మరి థర్డ్ సాంగ్ మీరు లాంచ్ అయ్యాలి అక్కడ. వెన్నెల్ల వర్షం ఏ రోజైనా చూసానా, ఈ రోజే కల్లారా చూస్తూ ఉన్నా. ఎంతో సంతోషం ఓ వర్షంలా వస్తుంటే, నా నవ్వే ఈ వెన్నెల్లా మారేనా. ఆనందాల గాలులలో తేలాయేమో నా కలలు, ఉండుండి ఊపిరిలో వేల వేల
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ ద సాంగ్. మరి మీకు ఎలా అనిపించింది సాంగ్ విని? Okay. No, I really love this song. And once again, I would like to wish from the bottom of my heart a very, 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 very all the best to a big, ante chala pedda all the best to Roshan, the music director. You did a great job. And I just heard that he's going to perform. No, if you want to give an entry, don't come now. Okay, you want to come now. Okay. Okay. Roshan, all the best, Roshan. Yeah, I heard you're going to perform. So all the best. Just rock it. Thank you. థ్యాంక్ యూ సో మచ్.